డ్యాన్స్ నేర్పించి మనందరినీ సంతోషపరిచారు. పిల్లలకు చాలా చక్కగా పాటు ఎంతో చక్కగా మంచి డ్రామాలు, స్క్రిప్ట్లు, డ్యాన్సులు నేర్పించాడు. నగనగారు కాసారపు సుజాతమ్మ 2 ఓకే. కబడ్డీ 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 చెల్లెలు వాళ్ళన్న కూత కూస్తున్నాడు. కబడ్డీ చాలా సంతోషంగా ఆనందంగా ఆడుతున్నారు. అసలు బహుశా మన రాష్ట్రంలోనే కబడ్డీ ఇంత చక్కగా ఆడాలని ఉత్సాహంగా వచ్చిన వాళ్ళు వీళ్ళే. సంతోషం. నో పాయింట్స్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైమింగ్ గుర్తుపెట్టుకోవాలి. టైం అయిపోయొద్దు. వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ డెడ్ లైన్ దొక్కాలి. ముందున్న గెర దొక్కాలి. కంపల్సరీగా ముందున్న గెర తొక్కి రావాలి. చేతులు ఊపండి బాగా. జ్యోతమ్మ టీం ఓకే. రైడ్కి రండి. ఇంకొకరు వేరే వాళ్ళు రండి. పోవచ్చు, అట్లేం లేదు. అందరికి అవకాశం ఇవ్వాలి ఉద్దేశంతో నేరమ్మను వెనక్కి పంపించాడు. దయచేసి వీళ్ళు ఇక్కడ వీడియో తీసేవాళ్ళు రాజు వీళ్ళ కూర్చోండి. మీరు ఇక్కడ కింద కూర్చోండి. మాకు అడ్డం ఉన్నారు ఇక్కడ. వెంకటరమణమ్మ జ్యోతమ్మ టీం పాయింట్ జ్యోతం. నో పాయింట్స్. హలో బ్రో, అట్లేం లేదు గేమ్. ఉదయాన నుంచి ఇక్కడ చూపిస్తాడు మనకెళ్ళి. ఉదయాన నుంచి మనకెళ్ళి రూల్స్ ఏం లేవంటే బాగుంటుందని చూసేవాళ్ళకి. హలో బ్రో, అందరూ ఒక్కొక్కరు రండి. రెడీ. పాయింట్ వెంకటరమణ టీం. ఎందుకు కబడ్డీ కబడ్డీ